హలో అందరికీ, ఇవాల్టి స్పెషల్ ములక్కాడ సాంబార్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, కట్ చేసుకున్న వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి సాంబార్లోకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కలర్ కోసం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ సాంబార్ కోసం అయితే ముందుగా కందిపప్పును ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈ ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయ, సొరకాయ, ములక్కాడ ముక్కలు వేసుకొని ఈ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పచ్చి ధనియా పౌడర్, రుచికి సరిపడా కారం వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును మన రుచికి సరిపడా చింతపండు రసం వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మళ్ళీ సాల్ట్ కావాలనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. సాంబార్ 15 మినిట్స్ మరిగించుకున్న తర్వాత పచ్చి ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చినట్లయితే ఫాలో